జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తున్న సమ్మె 14 రోజుకు చేరుకుంది. అంగన్వాడీ ఆయాల డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాదాసు లక్ష్మీ గంగా మాట్లాడుతూ ఎండనక వాననక లెక్క చేయకుండా టెంట్ కింద కూర్చుంటూ అనారోగ్య పాలవుతున్న నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 4 రోజుల క్రితం కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చినా స్పందించడం లేదన్నారు. మమ్మల్ని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తూ తాళాలు పగలగొడుతూ భయపడుతున్నారన్నారు. మీరు ఎంత భయపెడితే మా సమ్మెను అంత తీవ్రతరం చేస్తామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ పెన్షన్ పెంచాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈరోజు మేము ఆర్టీఓ ఆఫీస్ ముందు మెట్పల్లి పట్టణంలోని ఆర్టీఓ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తున్నాం. ఇప్పటికీ 14 రోజులైనా కానీ మా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టే ఉంది, కానీ మా మీద ఏం కనికరం లేదు. మేము ఎన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం. మా ధర్నా ఎంతమందికి బాధలు అవుతున్నాయి, ఎంతోమంది పడిపోతున్నారు, వాళ్ళు ఎంతోమందికి జ్వరాలు వస్తున్నాయి. మేము ఎండనక వాననక టెంట్ల కింద కూర్చుండి మేము ధర్నా చేస్తున్నాం. మాకు ప్రభుత్వానికి ఎందుకు కనకరించట్లేదు? మేము చాలని జీతాలతో చేస్తున్నాం. ఇన్ని రోజుల నుంచి మాకు ఏది కూడా సరిపోతలేదు. మీరు ఇచ్చే 13,650 మాకు ఏది కూడా సరిపోతలేదు. మా జీవితాలకు ఎంతో కష్టమవుతుంది. మా పిల్లలను చదవడానికి కోసము, మా ఇంట్లో ఖర్చులకు, ఈ నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి మాకు సరిపోవట్లేదు. మేము పొద్దున్న దాకా పనిచేస్తున్నాం. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాం. మేము ఎంత పని చేసినా మేము ఇంటికి పోతే మనం ఇంకో పని చేసుకోలేకపోతున్నాం. ఈ 13 రోజులతో మేము ఎట్లా బ్రతకాలి? మా మీద కనకరించి మీరు ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మా మీద కనకరించి మాకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎక్కువ జీతం కావాలని కోరుకుంటున్నాము. 26,000 జీతం కావాలని కోరుకుంటున్నాము. మాకు కంపల్సరీ మీరు 26,000 జీతం ఇవ్వాలి. ప్రభుత్వానికి మా విన్నపం. ప్రభుత్వానికి నమస్కారం అండి. ఈ రోజుతో మేము 14 రోజుల ఇక్కడ సమ్మె చేయబట్టి మాతో పాటు దాదాపు తెలంగాణ రాష్ట్రం అంతా సమ్మె చేస్తున్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, తర్వాత కనీసం ఇప్పుడు జీతం చాలని జీతాలతో మేము పనిచేస్తున్నాము. పొద్దున వెళ్తే సాయంత్రం దాకా మాకు అన్ని డిపార్ట్మెంట్ పనులతో మేము బాగా సఫర్ అయిపోతున్నాము. దానికోసం మేము జీతం పెంచమని, మాకు కావాల్సిన బెనిఫిట్స్ మాకు గవర్నమెంట్ చెల్లించాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాము. ఎంత పోరాటం చేసినా కూడా అన్ని జిల్లాలు కలిసి మొత్తం సమైక్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా కలిసి చేసినా కూడా గవర్నమెంట్కు, కేసీఆర్ గారికి కానీ, సత్యవతి రాథోడ్ గారికి కానీ ఎలాంటి నిమ్మకు నీరెత్తినట్టున్నారు, చీవకు తినట్టు కూడా లేదు కనీసం వాళ్ళకి. ఇంకా మమ్మల్ని తాళాల వల్ల కొట్టుకుంటా హరాస్మెంట్ చేస్తున్నారు. మరి ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద కూర్చోబెట్టాలనుకుంటున్నారు ఈ గవర్నమెంట్? కనీసం ఇప్పటికైనా మా బాధ తెలుసుకొని కొంచెం మా పట్ల ఇప్పటికైనా మమ్మల్ని చర్చలకు పిలిచి మాకు కావాల్సిన మాకేం కావాలన్నా అవి బెనిఫిట్స్ కానీ ఇంకా ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. మా విద్యాసాగర్ శాఖ కానీ, పక్కమ్మ కానీ, సత్యవతి రాథోడ్ గారు కానీ చర్చలకు పిలిచి మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించమని చెప్పి కోరుకుంటున్నాం.